16 కోట్లతో బడ్జెట్ అంటూ స్టార్ట్ చేసిన సినిమా 40 కోట్ల వరకు వెళ్ళిందని సమాచారం. వాస్తవేనా? వాస్తవం కాకపోతే అసలు బడ్జెట్ ఎంత అయింది సినిమాకి? 40+. 40+. నేను ఇన్ఫాక్ట్ నేను ఒక పెద్ద తప్పు చేసేవాడిని. నేను ఒకరికి ఆఫర్ ఇచ్చాను 8 కోట్లు పెట్టండి 50% అని. సో ఒకవేళ 8 కోట్లు పెడితే 50% అంటే తక్కిన పెరిగిన అంచనాన్ని మాత్రం ఆయన పార్టిసిపేట్ చేయకపోతుండే కదా. మీరు అన్నారు 8, నేను పెట్టాను, నాకు 50 కావాల్సిందే అంటుండే. మరి అప్పుడు ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి తీసుకోరాదు. సో మార్కెట్లో పుట్టాయి డబ్బులు. ఎవరు ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్ అంటే మీ ఆస్తిని తాకట్టు పెట్టి 200-300% ఎక్కువ ఉండి 10 రూపాయలు కావాలంటే 30 రూపాయల ఆస్తి మీ దగ్గర ఉండాలి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మీరే కట్టుకోవాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పుడు ఇస్తారు డబ్బులు. ఇక్కడ డబ్బులు ముట్టేది పరిస్థితి కాదు. బట్ నాకేంటంటే ఇంకా నేను స్వామివారు చెప్పారు కదా, స్వామి ఆదేశించిన తర్వాత నేను నో అనే పరిస్థితి కాదు. దేనికైనా రండి, స్వామి పోయి సాగు అంటే వస్తుంది. ఆయన కళలో వచ్చి నువ్వు గో డై, యూ విల్ డూ గుడ్ థింగ్ ఫర్ నీ యొక్క అవయవాలు ఇచ్చేయాలి, ఫలానా గొప్ప వ్యక్తి బతకాలంటే రెడీ అంటున్నా. పెద్ద సావు బతుకు గురించి ఏంది, లైట్ ఆన్ లైట్ ఆఫ్. ఒక వ్యక్తి జీవించినంత కాలం ఆయన ఉంటాడు. ఆయన పేరు ఒక మాట అనుకుందాం, ఒక రాముడు అనుకుందాం. రాముడు చనిపోయిన తర్వాత తెలుస్తుందా నేను రాముడిని ఉండే, నేను ఈ ఊర్లో పుట్టినా, నేను ఈ అన్నం తిన్నా అని గుర్తుంటుందా? అట్లనే అనమాట. సో చావో రేవో అనేది పెద్ద ఫరక్ పడదు. అది జో హోయ్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అనే విషయానికి కూడా వస్తే ఎవ్వరు సహకరించలేదు. నేను కొంతమందిని అడిగిన, బట్ ఇంక ఎక్కువ అడిగితే మనం బద్నాం అయిపోతాం. అరే వీని దగ్గర లేకున్నా కానీ ఏదో చేస్తున్నాడు మెసేజ్ పోతుంది కదా. ఇవ్వడు అయినా కానీ ఇంకా 10 మందికి చెప్తారు ఫలానా, బికాజ్ నాకు మంచి పేరు ఉంది మార్కెట్లో, ఈజ్ గుడ్ ఫెలో, స్ట్రాంగ్ ఫెలో అని ఉన్నది. నేను పోయి 10 మందిని పైసలు అడిగితే 11 కాదు 1100 మందికి తెలుస్తుంది. మనకి ఇచ్చేటోళ్ళు ఇచ్చిర్రు, కొంతమంది మిత్రులు ఇచ్చిర్రు, వెల్ విషర్స్, నో ప్రాబ్లం. ఇబ్బందులైనా ఆస్తులు అమ్మినాం, రూపాయి 60 పైసలకు అమ్మినాం, 65 పైసలకు అమ్మినాం, 70 పైసలకు అమ్మినాం, బట్ పని పూర్తి చేసినాం. యజ్ఞం పూర్తి మాది 1 మార్చి నాడు అవుతుంది. రిలీజ్ అయితే ఆహా, ఇంకా ఆ రోజు నేను హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఒకటి మనకు జీవితంలో నాకేం చేయాలని తపన, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రజా జీవితంలోకి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలంటే నా అంతు ఈరోజు కూడా చేస్తూనే ఉన్నా. మా ఫౌండేషన్ పనిచేస్తున్నది, 100 మందికి మనము జీవనోపాధి ఇస్తున్నాము, చాలామందికి చేయూతనిస్తున్నాము. కానీ ఒక ప్రజాప్రతినిధి అయితే బాగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉండే. ఒకటేమో కేసీఆర్ అనేటోడు పనికిరాని ఒక చెత్త కచరా, ఆ కచరా అనేటోడు నా ఎమ్మెల్యేలను కొనుక్కొని నన్ను కాకుండా చేసిండు. మొన్న ఎలక్షన్ నిలబడితే ప్రజలు నన్ను ఎన్నుకోలే. ప్రజలు దేవుళ్ళు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వాళ్ళు దేవుళ్ళు. ఎన్నుకోబడేవాడు వాళ్ళ నాయకుడు అవుతాడు, సేవకుడు పోయి నాయకుడు అవుతాడు. నాకు అవకాశం రాలే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నా. నేను నాది ఇంకేం బాధ్యత, ఒక యజ్ఞం నడుస్తుంది కదా, సమాజానికి చేసే ఒక మాత్ర ఘటనం. ఇవాళ వరకు ఎవరు కూడా దీన్ని తీయాలనే ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే ఎందుకు రిస్కు, ఇక్కడ నుంచో ఏమో వస్తుంది, ఏమో అవుతుంది, ఎందుకు హాయిగా ఉన్నాం, ఎవడైనా డబ్బులు సంపాదించి జీవితాన్ని ఆనందించాలనుకుంటాడు. నేను ధైర్యం చేసిన. ఇప్పుడు అధైర్యంగా ఉంటే ఎవరండి, ఎందుకండి? సినిమా తీస్తే ఎవడు మనని ఏం చేస్తాడు? ఒకే థ్రెట్ ఇస్తాడు, ఇస్తే మా వాళ్ళు ఊకుంటారా? సపోజ్ నాకు ఏమైనా అయింది, నా మీద దాడి జరిగింది, ఊకుంటారా? NIA వస్తుంది, అర్థమైందా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వస్తే లోపలికి వెళ్ళి తీస్తారు, కడుపులో ఉన్నది కూడా తీస్తారు బయటికి. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మన దేశంలో అప్పుడుండేవాడో గుండగాడు, ఎవడో సైకిల్ సత్తిగాడు ఫలానా పోషాలు కానీ కొట్టేసినాడు పైల్వాన్ అయిపోతుంది. ఇప్పుడు రమ్మన్ పైల్వాన్. ఓకే, దట్స్ ఫైన్. మీ సెక్యూరిటీ పరంగా నేను మాట్లాడలేదు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఏమంటారంటే, జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఒక బడ్జెట్ పెట్టేటప్పుడు అయితే బడ్జెట్ నేను ఈయన మీద నమ్మొచ్చా అనే ఒక సబ్జెక్టు, నాకు సబ్జెక్ట్ మీద ఎంతైతే నమ్మకం ఉన్నదో ఆ సబ్జెక్ట్ని వెదర్ హీఈస్ టేకింగ్ ఇట్ రైట్లీ ఆర్ రాంగ్లీ అనేది నేను కూడా క్వాలిటీ కంట్రోల్ చూసుకునేవాడిని. నేను సెట్ మీదకి పోయేవాడిని, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే స్పాట్లో నేను ఇది తప్పున్నది, ఇది కరెక్ట్ చేయండి అని చెప్పేవాడిని. నేను నెక్స్ట్ ఏమేమి షార్ట్స్ ఉన్నాయని చెప్పి అడిగేవాడిని, దాంట్లో విజువలైజేషన్ చేసేవాడిని. ఇవన్నీ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేవాడిని. ఇది ఉందా, ఆ కాలం నాటిది, కొత్తది పెడితే అది వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1948 ల్యాంటర్న్స్ ఉండాలి, ఎక్కాలు ఉండాలి. ఎక్క అంటే మీకు తెలుసా? ఎక్క అంటే తెలియదా? ల్యాంటర్న్ అంటే తెలుసా? కందీలు తెలుసా? తెలియదు. కందీల్ అంటే కందీల్ అంటేనేమో ఇట్లా క్యారియర్ లెక్క ఉంటుంది ఆ పెద్దది. ఎక్క అంటేనేమో చిన్న బుడ్డి అనమాట, చిన్న బుడ్డి ఉంటుంది, దానికి గ్లాస్ ఉంటుంది, దాన్ని ఎక్క అంటారు. సో ఎక్క ఉన్నదా, కందీలు ఉన్నదా అని చెప్పి అడిగేటోంది.
ఆ టైం కనబడాలి కదా. ఆ టైంలో ఆ కాలర్, ఇప్పుడు ఈ కాలర్ ఇది ఈ టైంది, ఈ కాలర్ ఈ టైంది, ఆ కాలర్లో ఆ టైంలో ఏముండే అట్లా అనమాట. లూజ్ షర్ట్స్ ఉంటుండే, లూజ్ ఉందా లేదా, ఫిట్ షర్ట్స్ కాదు కదా, ట్రిమ్ ఫిట్ కాదు. సో ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టేక్ కేర్. సో హీస్ డన్ ఏ గుడ్ జాబ్. ఓకే సార్, హార్డ్ వర్కర్ సార్, అవన్నీ ఓకే సార్. నా ప్రశ్న ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ ఏదైనా బడ్జెట్ అనుకున్నప్పుడు హీరోకు మార్కెట్ ఉంటుంది అండ్ అలాగే డైరెక్టర్కు గుడ్ విల్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని డబ్బులు పెడతారు, దాని ద్వారానే డబ్బులు రావడం ఏం చేస్తారు ప్రొడ్యూసర్. కానీ ఈ సినిమాలో పెద్ద హీరోలు లేరు, మార్కెట్ ఉన్న హీరోలు లేరు. డైరెక్టర్ చూస్తే ఇప్పుడు దాకా ఆయన సీరియల్ చేసి ఈరోజు మొదటి ఛాన్స్ మీరు ఒక డైరెక్టర్గా పెద్ద సినిమా ఇచ్చారు. సో వాట్ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ మీకు ఎంత పెద్ద బడ్జెట్ పెట్టడానికి మీకు దేవుడు పుష్ చేసింది? దేవుడే నాకు ఆ శక్తిని ఇచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఎవ్వరు కూడా ఇన్ని పైసలు పెట్టారు ఈ సినిమాకు. 20 కోట్లను తీసి పడేస్తారు. కానీ నాకు ఒక లోపల ఒక కసి అనమాట. ఎక్కడ కూడా క్వాలిటీ దెబ్బతినొద్దు, ఎక్కడైనా కానీ టాప్ 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 అని అనిపించుకోవాలి. ఎందుకంటే మొదటి సినిమా, ఇఫ్ ఐ డోంట్ ప్రొడ్యూస్ ఇట్ రైట్లీ ఐ విల్ గో ఇన్ టు ద డస్ట్బిన్. నా డబ్బులు పోతాయి, నేను పోతా. సో దీంట్లో హీరో లేడు, హీరోయిన్ లేదు. సో పేరే హీరో, దాని చరిత్రనే హీరో, రజాకార్ అనేదే హీరో. సో దాని మీద నేను ఆధారపడ్డా. ఖచ్చితంగా నేను ప్రోడక్ట్ని బాగా తీసి మంచిగా పోర్ట్రే చేస్తే, దీంట్లో ఫిక్షనల్ ఏం లేవు, ఎవరిని కించపరచకుండా, ఏ మతాన్ని కూడా కించపరచకుండా, ఆనాడు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏమని రాసిరు పుస్తకాలలో, కథలలో ఏమున్నది, చరిత్రలో ఏమున్నది, అన్నీ చూసి ఐ ప్రొడ్యూస్. నాకు సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండే, ఎవరి మీద, నా మీద కూడా నాకు నమ్మకం లేదు, ఆయన మీద నాకు నమ్మకం లేదనుకుందాం ఒక మాట, బట్ నాకు సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది. అండ్ టేకింగ్ కరెక్ట్ ఉందా లేదా, నా డిఓపి ఎవరు, నా ఆర్ట్ డైరెక్టర్ ఎవరు, నా ఎడిటర్ ఎవరు, టాప్, ఆల్ టాప్స్. సో మిగిలిన టెక్నికల్ టీమ్ మీరు ఏ బేసిస్లో తీసుకున్నారు? రిమైనింగ్ టీమ్ డైరెక్టర్ ఓకే, బాహుబలి టీమ్, బాహుబలి డిఓపి అంటే అసిస్టెంట్ అక్కడ పనిచేసి ఇప్పుడు డిఓపి అయిండు, బాహుబలి ఎడిటరు, బాహుబలికి పనిచేసిన విఎఫ్ఎక్స్ స్పెషలిస్టు, బాహుబలికి పనిచేసిన ఫలానా ఆర్ట్ డైరెక్టరు. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోవాలంటే, ఓ పెద్ద హాస్పిటల్ అపోలో నుంచి మీరు ఇంకో దగ్గరికి వస్తారు, ఇంకో సమ్ యాప్కాబ్ హాస్పిటల్కి వస్తారు. అపోలోలో పనిచేసిన డాక్టర్లందరూ ఈ యాప్కాబ్ హాస్పిటల్కి వచ్చారు కాబట్టి నేను అక్కడికి పోతే నాకు నమ్మకం ఉంటుంది, అరే పెద్ద హాస్పిటల్ పోయించి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పనిచేస్తారు మంచి వాళ్ళే డాక్టర్లు అని నమ్మకం ఉంటుంది కదా. సో మా డాక్టర్లంతా ఎవరంటే డిఓపి, ఎడిటరు, డైరెక్టరు, విఎఫ్ఎక్స్ స్పెషలిస్టు. నేను పెట్టాలేంటిది, డబ్బులు పెట్టాలి. నా డబ్బులు లీకేజ్ అవుతుందా లేదా. నేను ఎంత టైట్ పెట్టేవానంటే మార్నింగ్ 6 o'clock అందరు సెట్ మీదకి రావాలి, 7 o'clock యాక్షన్ స్టార్ట్ కావాలి, 9 o'clock 9:30 10కి అవుతుండేది. నేను పోయి మామూలుగా ఉండేది కాదనమాట. నేను పోయిందంటే ఇంకా ఫైరింగ్ స్టార్ట్ అవుతుండేది ఎవడైనా కానీ. నేను 6 గంటల తర్వాత 6 గంటల 35 నిమిషాలు దాటితే మీకు హాఫ్ డే ఎక్కువేయాలి. నాది మన 3 గంటలు వేస్ట్ అవుతున్నాయి, మీరు 4 గంటలు వేస్ట్ చేస్తున్నారు, ఏం బేసిస్ మీద చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఐ టు ఆస్క్. నౌ ఇప్పుడు నేను మాస్టర్ అయిపోయినా. సో ఇంత ఎక్స్పీరియన్స్ మీకు ఎలా వచ్చింది? మొదటి సినిమా అంటున్నారు, కామన్ సెన్స్ పెద్ద స్కెచ్ వేశారు, పెద్ద టీమ్. కామన్ సెన్స్ అండి, యూ డూ విత్ కామన్ సెన్స్. బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్లీ, యూ జస్ట్ ఓవర్సీ. బాస్ ఏం చేస్తాడు, కను సైకిల్తో పని చేయాలి. అసిస్టెంట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, మంచి కష్టపడ్డాడు, ఆయన కూడా ప్రామిసింగ్, ఏనా నీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా ఇస్తా చేయన్నా. ఇవాళ మంచిగా హీ హాజ్ హెల్ప్ మీ అ లాట్. లీకేజ్ ఉంటుంది, లీకేజ్ అయితే జనరల్గా ఎక్కడైనా అవుతాయి. మనం వండితే సామాను వంటోడు ఎట్టుకపోతాడు. మనం మాంసం తీసుకురా 10 కిలోలు అంటే అందులో 1 కిలో 800 రూపాయలని ఏమో బీర్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, అన్నీ వస్తే 1 కిలో సెట్టింగ్ చేసి 9 కిలోలు తెస్తాడు. మనం ఇంటికి వచ్చినాక జోక్తమైంది జరుగుతాయి, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో మొదటి సినిమా నాకు ఎన్ని నష్టాలు కష్టాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐ హ్యావ్ లర్న్డ్ ఎ గుడ్ థింగ్. నేను కళామ తల్లి అంటే ఇప్పుడు ఆర్ట్ అంటే కళామ తల్లి కదా. నేను తెలంగాణ బిడ్డగా నేను కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని నాకు మంచి ఆలోచన వచ్చింది. దాని ప్రకారం నేను ముందుకు పోతున్నాను.